శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలపై నమోదైన కేసులు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కుటుంబాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్కు వచ్చిన ప్రజాదరణ తట్టుకోలేక వైసీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు. చింతాడ రవికుమార్ సహా పలువురు పార్టీ నాయకులపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమైన ధర్మాన విమర్శించారు. పోలీసులను రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులకు వైసీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చింతాడ రవిని, తనతో కలిసి పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుల్ని ఒక 20 మందిని సుమారుగా ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, క్రిమినల్ కోడ్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు పోలీసులు. అయితే నేననేది ఇది పోలీసులు పెట్టిందా, ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు పెట్టిందా? కాదు, ప్రభుత్వం పెట్టింది అని మీకు మనం చేస్తున్నాను. నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం, లోకేష్ కార్యాలయం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేసులు పెట్టించారు. ఎందుకు కారణం చేత? అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులే ఇక్కడేమి జరగలేదని వాళ్ళు చెప్తుంటే మద్దతు చేసేస్తున్నారట. విధుల్లో అధిగమించేస్తే అక్కడ ఎందుకు ఉంటారండి? హైవే దగ్గర ఎందుకు ఉంటారు? విధుల్లో అధిగమించుంటే జైలు దగ్గరకు వచ్చి ఉండేవారు. అభిమాని నాయకుడిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు. ప్రభుత్వాలు ఇలా ఎందుకు వ్యవహరిస్తాయని అంటే, ఎన్నడైతే ప్రజల తాలూగా అభిమానాన్ని